ఇండియాస్ అన్సాల్వ్డ్ మర్డర్ 2007 జూలై 19th థానే మహారాష్ట్ర. ఆ రోజు గవారే ఫ్యామిలీకి ఒక డార్కెస్ట్ డేగా మిగిలిపోయింది. ఆ ఫ్యామిలీలో మొత్తం నలుగురు ఉండేవారు. హస్బెండ్, వైఫ్, ఇద్దరు కూతుర్లు. అందులో లాస్ట్ కూతురు 21-year-old స్నేహల్ గవారే. సో స్నేహల్ గవారేకి ఏమైంది? స్కూల్ టీచర్ అయిన కల్పన ఎప్పట్లానే ఆ రోజు 11 AM స్కూల్కి స్టార్ట్ అయింది. ఇంట్లో స్నేహల్ మాత్రమే ఉంది. సో అన్నీ నార్మల్గా జరుగుతుంది అనే లోపు అదే రోజు 3 PMకి స్నేహల్ నుంచి కల్పనకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటని ఓపెన్ చేస్తే బ్లాంక్ మెసేజ్. సరే ఏమైందని చెప్పి కాల్ చేద్దామని చెప్పి స్కూల్ నుంచి కాల్ చేసింది. లిఫ్ట్ చేయలేదు. ఈవినింగ్ 6 PMకి కల్పన ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి చూడంగానే డోర్ ఓపెన్లో ఉంది. సో ఒకవేళ స్నేహల్ బయటకు వెళ్ళిందేమో అనుకునే లోపు స్నేహల్ స్లిప్పర్స్ తన గ్లాసెస్ కూడా ఇంట్లోనే ఉన్నాయి. కాల్ చేస్తే ఫోన్ నాట్ రీచబుల్ వచ్చింది. సో ఎప్పుడైతే స్నేహల్ ఫోన్ నాట్ రీచబుల్ వచ్చిందో కల్పన భయపడింది. తన హస్బెండ్కి, ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అండ్ స్నేహల్ బాయ్ ఫ్రెండ్ అయిన హిరణ్ రాథోడ్కి కూడా కాల్ చేసింది. సో హిరణ్ రాథోడ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో వీళ్ళ ఫ్యామిలీ అందరూ భయపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. పోలీస్ వాళ్ళు మీ కూతురు రేపు మార్నింగ్ లోపు వచ్చేస్తుంది, లేకపోతే మేము ఇన్వెస్టిగేషన్ చార్జ్ చేస్తామనేసి అన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ రిలేటివ్స్ అండ్ కల్పన వాళ్ళ హస్బెండ్ అందరూ రిటర్న్ అయ్యారు ఇంటికి. స్నేహల్ రూమ్లో కల్పన అండ్ వాళ్ళ రిలేటివ్స్ మాట్లాడుకుంటూ పడుకున్నారు. సో మార్నింగ్ 4 AMకి కల్పన లేచింది. లేచి ఆ రూమ్లో ఒకటి ఆడ్గా కనిపిస్తోందని చెప్పి చూసింది. స్నేహల్ ఫేవరెట్ వాటర్ బాటిల్ ఎప్పుడు స్నేహల్ బెడ్ లోపల ఉన్న ర్యాక్లో ఉండాలి, కానీ ఎందుకు ఈరోజు బయట ఉందని ఆలోచించింది. ఆ బాటిల్ తీసి ర్యాక్లో పెడదామని చెప్పి ర్యాక్ ఓపెన్ చేయగానే ఆమె చూసిన విజువల్కి షాక్తో గట్టిగా వచ్చింది. ఏమైంది? వాళ్ళు రాత్రి అంతా పడుకున్న బెడ్ కింద ర్యాక్లోనే స్నేహల్ డెడ్ బాడీ ఉంది. తన హ్యాండ్స్, తన లెగ్స్ అని బ్యాక్కి టై చేసి తన మౌత్కి టవల్ కట్టేసి ఉంది. అండ్ షీఈస్ డెడ్. ఇంత దారుణంగా ఎవరు చంపారు? సో అందరూ సస్పెక్ట్ చేసింది స్నేహల్ బాయ్ ఫ్రెండ్ హిరణ్ రాథోడ్ని. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. హిరణ్ని క్వశ్చన్ చేశారు. ఎన్నో టెస్టులు చేశారు. ఫుట్ ప్రింట్స్ కానీ, ఫింగర్ ప్రింట్స్ కానీ, ఎక్కడ కూడా కానీ ఏ ఒక్క క్లూ దొరకలేదు. ఫాదర్, మదర్, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎన్ని వేస్లో వెళ్తున్నా ఏ ఒక్క క్లూ కూడా దొరకలేదు. అప్పుడే ఒక బ్రేక్ త్రూ దొరికింది. ఆ రోజు మిస్ అయిన స్నేహల్ ఫోన్ కొన్ని రోజుల తర్వాత యాక్టివ్ అయింది. ఆ ఫోన్ని ట్రాక్ చేసి వెళ్ళి చూస్తే అదే ఏరియాలో ఒక స్టేషనరీ షాప్లో దొరికింది. ఆ స్టేషనరీ షాప్ ఓనర్ ఏమన్నాడంటే, కొన్ని రోజుల ముందు నేను ఈ ఫోన్ ఒక దగ్గర నుంచి కొనుక్కున్నాను, 3500 పెట్టి కొనుక్కున్నాను అన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక స్కెచ్ చేసి చూపించారు. సో ఆ స్కెచ్ని తీసుకొని ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఆ స్కెచ్ ఐడెంటిటీ దొరకనే లేదు. అలా ఇయర్స్ పాస్ అవుతూ ఈ కేసు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ సస్పెక్ట్స్ అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నా ఎవరి దగ్గర నుంచి ఒక క్లూ కూడా దొరకలేదు. అండ్ ఈ రోజుకి ఆ స్కెచ్ ఎవరిది అనేది ఐడెంటిటీ దొరకనే లేదు. సో ఎన్నో కేసుల్లానే ఈ కేస్ అన్సాల్వ్డ్గా మిగిలిపోయింది. అండ్ ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.